ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను తేలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను తేలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను తేలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను తేలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేసే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, రేపు 22, 23 తేదీలలో మనకు కన్వెన్షన్ ఉన్నది. ప్రార్థించండి. ప్రభు కృప సమృద్ధిగా మనకు అనుగ్రహించబడులాగున మన ఆత్మీయుల యొక్క కుటుంబీకులు ఏ ఒక్కరు దూరంగా ఉండక ప్రతి ఒక్కరూ ప్రభు సముఖమునకు నడిపించబడును లాగున అందరం ప్రార్థనాపూర్వకంగా పాల్గొనేదాము. రండి, నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 31వ అధ్యాయం 1 నుండి దగ్గరగా 10-11 వచనాలు. మొదటి వచనం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని ముఖకాంతి నాపై, మాపై, అందరిపై ప్రకాశింపచేయండి. దేశాల మధ్య సమాధానాన్ని ఇవ్వండి. తండ్రి, పరలోకపు కృపను మా ఎడల వెల్లడి పరచమని ప్రార్థిస్తున్నాం. మేలుకరంగా మార్చండి. యేసయ్య నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో దేవాది దేవుడు మాట్లాడుచు మిద్యానీయులు ఇశ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి అంటున్నారు. సాధారణంగా బైబిల్లో ప్రభు మనకు బోధించిన విషయాలేంటి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణయు చేయక వారిని దీవించండి అన్నారు. అంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు అనేది బైబిల్ సత్యం. ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే ఆ వైపునకు రెండవ చెంప కూడా తిప్పమన్నారు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి అన్నం పెట్టండి అన్నారు. వింటున్నారా పిల్లరా? ఇది సాధారణంగా బైబిల్ మనకు బోధించిన పాఠం. అయితే నీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతన్ని 70 ఏళ్ల మారు మట్టుకు క్షమించమని ప్రభువు చెప్పారు. ఈ సందర్భంలోకి వచ్చేసరికి ప్రభువారు ఏమంటున్నారంటే,
ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో మిద్యానీయులు చేసిన హింసకు ప్రతిగా నువ్వు హింస చెయ్యి అంటున్నారు. అసలు విషయం ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ప్రతీకారం అని ప్రభు చెప్పారు. నిజానికి ఇదే సంఖ్యాకాండం 25:6 లేక 15 వచనాలు మనం చూసినప్పుడు, ఈ మిద్యాను వారు మోయాబీలతో ఏకమై ఇశ్రాయేలీలను పాడు చెయ్యాలని చూశారు. వింటున్నారా? బిలాము, బాలాకు ఇద్దరు ఏకమై వారిని శపించాలని ఆశపడ్డారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును ఏ విధంగానైనా పాడు చేయాలని వారు చూసి వ్యభిచరించే స్త్రీలను త్రోవలో నిలువబెట్టి ఇంచుమించుగా 24,000 మంది ఇశ్రాయేలీలు వారు నశించేటట్లుగా వారు పన్నాగం పన్నారు. అలాగే చేశారు కూడా. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలు వారు నశించారు 24,000 మంది వరకు. ఇప్పుడు మిద్యాను వారిని శిక్షించవలసిన సమయం దేవుని యుద్ధ ఆసన్నమైనది. అయితే వారు చేసిన దానికి ప్రతిగా ఇప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నారు. అంటే సాధారణంగా మనుషులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, వారు ఎంటర్ అయిపోతారు పగ తీర్చుకునే విషయంలో, శత్రువుకు సమాధానం చెప్పే విషయంలో. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం ఏమవుతుంది, వారు ముందుకెళ్ళడం ఏమవుతుందంటే, దేవుడు తన కార్యం చేయడం ఆపేస్తారు అక్కడ. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే పగ తీర్చుకోవడానికి, తీర్పు తీర్చడానికి రెడీ అయిపోతామో, దేవుడు సైలెంట్ అవుతారు. దేవుడు సైలెంట్ అయితే మనం ఎంత వైలెన్స్ చేసిన ఉపయోగం లేదు. ఇక ప్రభు ఏం చెప్పారు, పగ తీర్చుట నా వశం అన్నారు. కనుక ఆయన వశం కనుక ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకోవడమే ఇక్కడ ముఖ్యమైన పని. ఆనాడు ఏదోమును దాటి వచ్చేటప్పుడు నీ సహోదరులు వారితో గొడవ పడొద్దు అని ప్రభు చెప్పారు. అలాగే ఉన్నారు ఇశ్రాయేలు. అయితే ఒక సందర్భం వచ్చింది, ఏదోముకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. మిద్యానీయులకు, మోయాబీలకు, అన్యజనులందరికీ దేవుడు తీర్పు తీర్చారు. అయితే ఆ సమయం వరకు దేవుడు ఏం చేసి వీళ్ళని వేచి ఉండని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు వేచి ఉండమన్నారంటే, ప్రియులారా, భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగిన దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగిన దేవుడు ఆయన. ఆ ప్రకారంగా ప్రభువు ఇశ్రాయేలీలందరి ఎడల తన వాత్సల్యతను కనుపరిచి మిద్యానీయులపై పగ తీర్చుకునే సమయం వరకు వారిని మౌనంగా ఉండమన్నారు. ఇప్పుడు వారికి తీర్పు తీర్చే సమయం వచ్చింది. దేవుడు అంటున్నారు, ప్రతిగా హింస చేయండి, మీరు ప్రతిగా హింస చెయ్యండి అన్నారు. నా దేవుని పిల్లరా, ఒకవేళ మనుష్యుడు తనకు తానుగా చేయాలనుకుంటే కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ దేవుడు తాను జరిగించాలని ఆశించినప్పుడు ఉన్నతమైన మహాకృప సమృద్ధిగా దొరుకుతుంది. స్తోత్రం. కనుక ఆత్మీయ దైనందిన జీవితంలో ప్రభు చెప్పిన మాట గుర్తుంది కదా, పగ తీర్చుట నా వశము అన్నాడు. ఈ మాటల గురించి నా ఆత్మీయులారా, ఒకవేళ మీ జీవితంలో ఎవరి మీదైనా పగ, ద్వేషం లాంటిది పెట్టుకుంటూ
ఆలోచిస్తూ కృంగిపోతూ ఉన్నవేమో. వద్దు. ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవడానికి, ఎవ్వరి మీద ఆవేశాన్ని చూపించడానికి మనం ప్రదర్శించకూడదు. మన మనస్సు ఇప్పుడు తెరవబడిన పుస్తకం అంతటి స్వేచ్ఛత, స్పష్టత, స్వచ్ఛత కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రియులారా, చేదైనది ఏదైనను వేరు మనలో మొలిస్తే అది మన ఆత్మీయ జీవితానికే నష్టం. కనుక అట్టివి మనస్సులో ఏది దాచుకొనక వాటిని విడిచిపెట్టి న్యాయాధిపతి తీర్పు తీర్చే ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడే తన సహాయ కనికరములు మనకు దయచేయును కాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్కు చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ జీవముతోను కృపతోను బలముతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ హస్తం అందరికీ తోడు దయచేయండి. దినచర్యలో తోడై ఉండండి. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమును జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.